ఏపీఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఆల్రెడీ మనకి డిక్లేర్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే మనకి టోటల్గా ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఈ సంవత్సరంలో, అండ్ బాయ్స్ పర్సంటేజ్ ఎంత, గర్ల్స్ పర్సంటేజ్ ఎంత, హైయెస్ట్గా మనకి ఏ డిస్ట్రిక్ట్ రికార్డ్ అయ్యింది కంప్లీట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఏపీఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు అయితే మనకి రిలీజ్ చేశారు. అండ్ టోటల్ వీటికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి మే 19 నుంచి 28 మే వరకు ఈ యొక్క అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్గా ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ అంటే మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి టోటల్గా 24 ఇవాల్యుయేషన్ క్యాంప్స్లో మనకి కండక్ట్ చేశారు. అండ్ అక్రాస్ ద స్టేట్ ఫ్రమ్ 31 మే టు 2 జూన్ వరకు కండక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో చూసుకున్నట్టయితే 123,477 క్యాండిడేట్స్ అయితే మనకి ఈ యొక్క అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అనేది అటెంప్ట్ చేయడం అయితే జరిగింది. కొంచెం డీటెయిల్గా వెళ్ళినట్టయితే మీరు వాట్సాప్లో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ కిందకి వెళ్ళినట్టయితే హైలైట్ పాయింట్స్, కీ పాయింట్స్ మనం చూసుకోవచ్చు. మనకి టోటల్గా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 123,477 అండ్ స్టేట్ వైడ్ పర్సంటేజ్ అనేది 76.14%, బాయ్స్లో 73%, గర్ల్స్లో 80% అయితే ఉంది. ఓవరాల్గా గర్ల్స్ పర్సంటేజ్ 6.55% హయ్యర్గా ఉంది బాయ్స్ కంటే అని చెప్తున్నారు. ప్రకాశం డిస్టిక్ అనేది హైయెస్ట్ అయితే ఉంది 98.24%, వెస్ట్ గోదావరి అనేది లోయెస్ట్ పర్సంటేజ్ 50.24%. యాక్చువల్గా మనకి రెగ్యులర్ రిజల్ట్స్లో అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో అయితే మనకు లోయెస్ట్ అయితే ఉంది. ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో వెస్ట్ గోదావరి డిస్టిక్ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో మనకి జూన్ 13:10 గంటల నుంచి 19 జూన్ 11 గంటల వరకు రాత్రి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫీజ్ పేమెంట్ రీకౌంటింగ్ 500 పర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. రీవెరిఫికేషన్ 1000 పర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. టోటల్ మీ యొక్క కాలేజీకి సంబంధించి మీ యొక్క స్కూల్ని కాంటాక్ట్ అయ్యి మీ ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి వెళ్ళినట్టయితే మనకి బాయ్స్ స్టాటిక్స్ అండ్ ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు. ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అంటే ఎగ్జామ్కి ఎంతమంది ఈ యొక్క ఫీజ్ పేమెంట్ చేశారంటే 85,391, గర్ల్స్లో 57,185. అండ్ టోటల్ రిజిస్టర్ చూసుకున్నట్టయితే 142,576 మంది రిజిస్టర్ అయితే బాయ్స్ ఎంతమంది అపీర్ చేశారు 74,702 మంది అపీర్ చేశారు. గర్ల్స్లో 48,775 మంది అపీర్ చేశారు. వీళ్ళందరిలో చూసుకున్నట్టయితే వీళ్ళందరితో ఎంతమంది అపీర్ చేశారు 123,477 మంది అపీర్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి అటెండెన్స్ అనేది 86% అనేది ఉంది. ఇంకా మనకి బాయ్స్లో చూసుకోవచ్చు 74,702లో పాస్ అయింది 54,946. అంటే దీన్ని బట్టి మనకి 19,756 మంది ఫెయిల్ అయ్యారు బాయ్స్లో, అంటే మనకి 73.55. గర్ల్స్లో చూసుకున్నట్టయితే 48,775 మంది, అందులో పాస్ అయింది 39,071 అన్నమాట. అంటే మనకి గర్ల్స్లో ఫెయిల్ అయింది 9,704 మంది ఫెయిల్ అయ్యారు. అంటే 123,477లో ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 94,017 మంది పాస్ అయ్యారు. అండ్ టోటల్ ఫెయిల్ అయిన సంఖ్య 29,460 మంది మాత్రమే అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఫెయిల్ అయ్యారు. అంటే దీన్ని బట్టి రికార్డ్ చూసుకోవచ్చు 123,477 మంది అటెంప్ట్ చేస్తేనే మనకి 94, అంటే మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అయ్యారు 29,000 మంది. అంటే దీన్ని బట్టి ఎంత సంఖ్య తగ్గింది అనేది అర్థం చేసుకోవచ్చు. 76% అనేది రిజిస్టర్ అయింది. మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ పర్సంటేజ్ అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. హైయెస్ట్ ప్రకాశం అయితే ఉంది. మొత్తం మనకి బాయ్స్ పర్సంటేజ్ ఎంత, గర్ల్స్ పర్సంటేజ్ ఎంత అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ మెన్షన్ చేశారు. మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్లో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించి ఒకవేళ ఎవరైనా మార్క్స్కి సంబంధించి ఏమైనా సరిగ్గా రాకపోయినా మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫోటో కాపీ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదో ఉంటుందో మీకు తొందరలో ఇది పోస్ట్ ద్వారా మీ కాలేజీ వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు. మీ ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏమైనా కౌన్సిలింగ్కి సంబంధించి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాయిన్ అవుతారు కాబట్టి సో స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవి మీకు వెంటనే రావు, కొంచెం టైం తీసుకొని మీకు రావడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనకి కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రీవెరిఫికేషన్ 1,000 రీకౌంటింగ్ 500 అనేది క్లియర్గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇది పీడిఎఫ్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.